ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని రాహుల్ ఖర్గే చెప్పారని వెల్లడించారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతో టచ్ లో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుందని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్, ప్రియాంకతో పాటు కర్ణాటక, తెలంగాణ సీఎంలు కూడా వస్తారని రుద్రరాజు మీడియాకు తెలిపారు. గారు పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ నుంచి సమాచారం ఉంది. సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు. సో డెఫినెట్గా వారు వస్తే స్వాగతించడం జరుగుతుంది. వర్గాలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాము. అయితే జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ పార్ట్నర్లు భాగస్వామ్య కూటమిగా పనిచేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఏ మేరకు ఎక్కడెక్కడ ఎలా చేయాలనేటువంటిది సిపిఐ, సిపిఎం, ఆప్, ఇతర పార్టీలు, లైక్ మైండెడ్ పార్టీలతోటి మాట్లాడి నేషనల్ లెవెల్ డైరెక్షన్, ఎందుకంటే అలయన్సెస్ అనేటువంటిది మా జాతీయ పార్టీ హైకమాండ్ చెప్పవలసి ఉంటుంది. కాబట్టి మల్లికార్జున ఖార్గే గారి యొక్క డైరెక్షన్ ప్రకారం అలయన్సెస్కి సంబంధించి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పలువురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, పార్టీలోని ప్రముఖులు చాలామంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. యాజ్ అండ్ దెన్ వాళ్ళ జాయినింగ్స్ జరిగేటప్పుడు మీకు నేను ఇంటిమేట్ చేస్తాను. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి. రుద్రరాజు అయితే వైఎస్ షర్మిలకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోకి త్వరలోనే రాబోతున్నారు అంటూ కూడా అధిష్టానం నుంచి నాకు సమాచారం ఉంది అంటూ కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజేష్? థ్యాంక్ యూ ప్రసన్న. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి కొన్ని రోజుల్లోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఈ విషయం అధికారికంగా తెలిసిందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా జిల్లా వ్యాప్తంగా ఒకసారిగా ఆల్రెడీ దిగిందని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ షర్మిలను ఇప్పటికే ఏపీలో పీసీసీ చీఫ్ గా జాయిన్ చేసి తర్వాత ఈ 2024 ఎన్నికలను ఫేస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పాలి. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి వెళ్ళి షర్మిలను ఏపీలోకి రావద్దని చెప్పి కోరినట్లుగా సమాచారం అయితే ఉంది. అంటే అవసరం అయితే వైసీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ, కడప ఎంపీగా పంపించే అవకాశం ఉంది, పంపిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ హామీలు కూడా ఆమె సున్నితంగా తిరస్కరించిందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో షర్మిల ఏపీలో రంగప్రవేశం చేస్తే ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న వైఎస్ఆర్ పేరు ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ పూర్తిగా చీలిపోయే అవకాశం ఉంది. అందువల్ల వైఎస్ఆర్సీపీ ఒక రకంగా ఆందోళన జరుగుతున్నట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఖచ్చితంగా ఒకప్పుడు వైఎస్ఆర్ కి సంబంధించిన ఓట్ బ్యాంకే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో చేపట్టిన 108 కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో బలంగా వెళ్ళాయి. ఆ ఓట్ బ్యాంక్ కాస్త వైసీపీకి మారింది అని వైసీపీలో ఉన్న నేతలంతా చెప్తారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు షర్మిల మళ్ళీ వచ్చి ఏపీలో ఎంటర్ అయితే కనుక ఆ వైఎస్ఆర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా చీలిపోతే వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే జనసేన, టీడీపీ బలంగా ప్రజల్లోకి ముందుకు వెళ్తున్న సమయంలో వైసీపీ ఓట్ బ్యాంక్ మరింతగా చీలిపోతే కనుక ఏపీలో వైసీపీ పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందనేది విశ్లేషకులు చెప్తున్న అంచనా. ఈ నేపథ్యంలో గిడుగు రుద్రరాజు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో త్వరలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారు, ఈ విషయాన్ని మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాలా స్పష్టంగా చెప్పారు. అది ఎప్పుడు ఏంటంటే మాత్రం సమయం తీసుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే ముందు రోజులే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ వైఎస్ఆర్ షర్మిల వైసీపీలో కోసం కాంగ్రెస్ లోకి వస్తే కనుక నేను నా పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె అధ్యక్షతన వైఎస్ఆర్ బిడ్డగా ఆమెకు మేము అందరం మద్దతు తెలుపుతాం. వైఎస్ఆర్ ఖచ్చితంగా మా కాంగ్రెస్ వారు కాబట్టి ఆ వారసత్వాన్ని తీసుకుని ఈమె ముందుకు రావాలని చెప్పి గిడుగు రుద్రరాజు గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా వైఎస్ షర్మిల రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే విషయం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే రేపు చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ ఉద్యమం కూడా అంటే ఇప్పటికే కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ఏపీలో పర్యటిస్తారని చెప్పారు. అంటే గతంలో చేసిన జోడయాత్ర ఎలా అయితే ఉందో ఏపీలో కూడా
రాహుల్ గాంధీ పాదయాత్ర చేపడతారు అనేది ఒక కనబడుతుంది. అంటే మొత్తం అంటే బలమైన అభ్యర్థులను పార్టీలు తీసుకోవడంతో పాటు రాహుల్ గాంధీ కూడా ఆ లైన్ లోకి వస్తే కనుక ఏపీలో కనీసం మనం మినిమం ఉనికి దాటుకునే ఓట్ బ్యాంక్ సాధించుకోవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయంగా చెప్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే త్వరలో రాహుల్ గాంధీ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి వ్యతిరేకంగా యాత్ర చేపట్టబోతున్నారు. అంటే విశాఖలో ఒక భారీ సమావేశం ఏర్పాటు చేస్తున్న దానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వస్తారు అని చెప్పి విడుదల చెప్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఏపీలో బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తమ ఖాతాలో వేసిందని చెప్పొచ్చు. మెల్లమెల్లగా బలపడే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పార్టీల అభ్యర్థులను కూడా ఒక నెల ముందుగానే ప్రకటిస్తాం, అంటే 170 సంబంధించి 179 అభ్యర్థులను కూడా ఒక నెల ముందుగానే ప్రకటిస్తామని చెప్పడంతో ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని కూడా ఉత్సాహంగా చూస్తున్నాయి. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చా కూడా కాస్త కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కావచ్చు, అటు పంజాబ్ లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయం పొందుతూ వస్తుంది. అంటే యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అనేది సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో అయితే పరిస్థితులు మరింత సులువుగా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఓట్ బ్యాంక్, ఆపోజిట్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చెల్లదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారో దాంతో టీడీపీ అండ్ వైసీపీ జనసేన రెండు ఓట్ బ్యాంక్ కూడా చాలా బలంగా ఉంటుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుంది. దాంతో పాటు ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నమాట ఒకవేళ షర్మిల కనుక ఏపీ కాంగ్రెస్ లో చొరబడితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఓట్ బ్యాంక్ చీలిపోతుంది. వైఎస్ జగన్ మరింత బలహీనపడే అవకాశం అనేది ఆందోళన వైసీపీ నేతల్లో మాత్రం వ్యక్తమవుతుందని చెప్పాలి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.